అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు జరగబోయే ఎలక్షన్ దృష్టిలో మన బందరు నియోజకవర్గానికి వచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న కొద్దిగా అమరిగడ్డ అక్కడున్న బీసీఎస్సీ నాయకులందరం, కాపులందరం కూడా ఆత్మీయ సమావేశం జరిగింది. ఇక్కడ కూడా మన బీసీఎస్సీ పెద్దలు, మైనార్టీ పెద్దలు, కాపు సంఘం పెద్దలందరితో కూడా ఒకసారి కలిసి మాట్లాడుకుని మేమందరం కూడా ఈ పేద కులాల నుంచి వచ్చిన జనసేన పార్టీకి మద్దతుగా ఉండండి ప్రజలందరూ కూడా కోరుతూ ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ డబ్బు ఎక్కువయ్యో అధికారం కోసం, డబ్బుల కోసం పార్టీ పెట్టింది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండి అట్టడుగు పేద కులాల రాజ్యాధికారం, సమసమాజం, అవినీతి రహిత సమాజం అనే ఒక మంచి భావాల కోసం ఆయన పార్టీ పెట్టి కష్టపడుతున్నాడు. గతంలో ప్రజారాజ్యంలో కూడా నిలబడి చేశాడు. ప్రజారాజ్యం కూడా ఆ రోజు చిరంజీవి గారు ఒక బలమైన వేదిక 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయమైన పదం తెచ్చింది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ. జ్యోతిరావు పూలే అనే మహానుభావుని సమాజాన్ని పరిచయం చేసింది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ. అక్కడి నుంచి అదే ప్రయత్నం జరుగుతుంది. అది జనసేన పార్టీ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన బాలసూరి గారు నిలబడి ఉన్నారు. మీరందరూ యొక్క మీ అమూల్యమైన ఓటు వేయండి. అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని రాష్ట్రం మొత్తం ఆగమల్లరైపోతుంది. విపరీతంగా అవినీతి దోచుకుంటున్నారు. వ్యవస్థలను ఏ వ్యాపారాలు లేవు, ఆదాయం లేదు, అప్పులు చేసేస్తున్నాము. ఇది మళ్ళీ రాష్ట్రం పాడైపోతుంది. రాజధాని ఎక్కడుందో తెలియతే దీన్ని గాడిలో పెట్టుకోవాలని బీజేపీ పార్టీని, టీడీపీ పార్టీని అందరూ కలుపుకొని ప్రయాణం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు బలమైన బాధ్యత తీసుకున్నారు. బీజేపీ కలుపుకోవడం గల కారణం ఏంటంటే ఈ రోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ఒక్క నెల జీతాలు ఇవ్వాలన్నా డబ్బులు లేవు మన దగ్గర. రెండోది, ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర సాయం చేయకుండా ముందు నడవడం జరగదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా మంచి పథకాలతో ముందుకెళ్తున్నారు. పేద వర్గాల రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ ఆయన కూడా ముందుకు వస్తున్నారు. గతంలో అధ్యక్షులు ఇచ్చారు. తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి ఇస్తామని ప్రకటించారు. ఒక మంచి ఆలోచనతో అందరూ ఒక విధానం వెళ్తున్నారు. అవినీతి రహిత సమాజంకి వెళ్లాలా, అభివృద్ధి చెందాల కాన్సెప్ట్ వెళ్తున్నారు. రేపు కేంద్రంలో కూడా వాళ్ళే గెలవబోతున్నారు. కేంద్ర సహకారం ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టుకోగలుగుతామని చెప్పని, అట్లాగే ఓట్లు చీలకూడదని చెప్పి మళ్ళీ టీడీపీ పార్టీ అందరూ కూడా ఒక బలమైన కూటమిగా ఉండి ఈ రోజు ఇక్కడ ఎలక్షన్స్ కి వెళ్తున్నారు. అట్లాగే టీడీపీ పార్టీ తరఫున కూడా బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరినీ మేము అదే కోరుతుంది ఒకటే, మీ ఓట్లు అమ్ముకోబాకండి, ప్రలోభాలకు లొంగబాకండి. మీ దగ్గర దోచుకున్న డబ్బే తెచ్చి మీకు పెడుతున్నారు. ఇసుక మీద దోచుకున్న డబ్బు, చీప్ లిక్కర్ మీద దోచుకున్న డబ్బు, గంజాయి, ఎక్కడ పోయినా గంజాయి ఎక్కువైపోయింది. కొన్ని ఊళ్ళకి వెళ్తే బీసీఎస్సీలు బాధపడుతున్నారు, గంజాయి ఇళ్లలోకి వచ్చేసిందండి అని చెప్పాను. రాష్ట్రం పూర్తిగా గాడి తప్పింది. ఏ ఒక్క వ్యాపారాలు లేవు. డిగ్రీ చదువుకున్న ఏ పిల్లలకు కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఏ బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కోరుతున్న ఒకటే, దయచేసి నిజాయితీగా చైతన్యవంతంగా ఉండండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి మీ అమూల్యమైన ఓట్లేసి గెలిపించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి. రాజధాని 10,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఈ మొత్తం పునాదులన్నీ కూడా శిథిలమైపోయేట్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఇక్కడ వైజాగ్ లో కడతా ఉన్నారు. ఒక నెల ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని రాజధాని ఎక్కడి నుంచి కడతారు? ఇవన్నీ ఆచరణలో సాధ్యమయ్యేనా? కాబట్టి మనందరం కూడా రేపు మీరందరూ కూటమికి అండగా నిలబడండి. కేంద్రం యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. 70 సంవత్సరాల నుంచి 300 కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే మిగతా వర్గాలు ఎవరికి కూడా అధికారం అందట్లా. అందరూ అధికారం దూరం ఉంటున్నోలే, కాపులు, బీసీఎస్సీలు అందరూ కూడా. ఈ పేద వర్గాల రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మీద కూడా ముందుకు వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈ పేద కులాల నుంచి పార్టీ పెట్టడమే కష్టం. రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించిన చిన్న విషయం కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా నిలబడండి, ఆయన ఆశయాలకు అండగా నిలబడండి. రేపు ఖచ్చితంగా రేపు భవిష్యత్తు మనకి మన పేద కులాలకి అందరికి అవకాశాలు పెరుగుతాయి. అందరికి రాజ్యాధికారంలో స్థానం దొరికే అవకాశం ఉంటుంది. ఇక పథకాలు తీసుకుంటే ఎంతసేపు టీవీలో ఎక్కడ చూసినా పథకాల గురించే హోరెత్తున్నారు. ఏ పథకాలు ఏ ప్రభుత్వాలు ఆపినాయి? కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆపాడా? ఇంకెక్కువ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆపాడా? పేర్లు మార్చి ఇంకో రకంగా ఇచ్చాడు. మరి రేపు అయ్యే పథకాలు కంటిన్యూ అవుతాయి. పథకాలు ఏమో ఆగవు. ఈ పథకాలు అప్పులు చేసి పంచుతున్నామా, ఆదాయం పెంచుకొని పంచుతున్నామా, సంపద సృష్టించి పంచుతున్నామా, అప్పులు చేసి పంచుతున్నామా?
దౌర్జన్యంగా ఉందా పరిపాలన, మామూలుగా సవ్యంగా ఉందా, అభివృద్ధి వైపు ఉందా, విధ్వంసం వైపు ఉందా? ఇవి చూడండి, పరిపాలన చూడండి, పథకాలు కాదు. ప్రజల్ని పథకాల పేరుతో బానిసం చేశారు. తింటే తిన్నారు మొదలుపెట్టండి, అవినీతి లేదు, ఎవరి మీద అవినీతి లేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకునే దిగజారే స్థితికి ప్రజలు వచ్చాం. ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో మాట్లాడుకుంటున్నాం. దయచేసి సుపరిపాలన వైపు చూడండి, అవినీతి లేని వ్యక్తులు గెలిపించండి, అవినీతి లేని పాలన ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంత అరాచకం, దుర్మార్గం చూసాం మనం, ఎంతో దుర్మార్గం చూసాం. నామినేషన్లు ఏమి ఇచ్చారా? ఏసీ రోజులు కొట్టారు, బలవంతంగా విత్డ్రా చేయించారు. ఎప్పుడన్నా చూసాం కోస్తా జిల్లాలో అరాచకాన్ని? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని 500-600 కోట్లు పెట్టి ఓడించడానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. అంటే చెట్టు వేలని మూలాల నుంచి పీకేద్దామని చెప్పండి. ఎక్కడైనా ఇంత విధ్వంసం, దౌర్జన్యకాండ గతంలో ఏ ప్రభుత్వాలను ఉందా? ఇంత అరాచకం ఉందా? ఇవి ఆలోచించండి. నిన్న రాత్రి ఇక్కడ పెద్ద గొడవైంది. నిన్న ఎలక్షన్ ముందు పెట్టుకొని ఒక బీసీ కులస్తుల మీద పోయి దౌర్జన్యం చేసి కొట్టబోవటం ఏంటి? దౌర్జన్యం ఏంటి? ఇక్కడ బలమైన మనుషులు ఉన్నారు కాబట్టి జరిగిన అన్యాయం ప్రతిఘటించారు. లేకపోతే ఇప్పుడు ఎన్ని అన్యాయాలు జరిగినాయి, మా ఎస్సీలు మా పీసీలు అంటున్నారు, ఎన్ని అన్యాయాలు జరిగినాయి, తిరిగి ప్రశ్నించే పరిస్థితులు కూడా ప్రజలు లేరు. దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ లో, రేపు సోమవారం ఎలక్షన్ వచ్చింది, సోమవారం సెలవు ఇచ్చారు, శని ఆదివారాలు కలిసి వచ్చినాయి, తీర్థయాత్రలు పోదాం, పిక్నిక్లు పోదాం, పిల్లలు సెలవులు ఇచ్చారు. ఈ పిచ్చి పనులు చేయొద్దు. మన ప్రజలు కష్టపడి ప్రజాస్వామ్యం ఇచ్చింది, స్వతంత్రం ఇచ్చింది. 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు అమ్ముకోవడానికి కాదు, మంచి వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు వెయ్యినోడు చచ్చిపోయినోడితో సమానం. ఓటు అమ్ముకున్నోడు వాడు కులాన్ని అమ్ముకున్నట్టే. దయచేసి నీ తల్లిని రోడ్డు మీద పెట్టి అమ్మినట్టే ఓటు అమ్మినోడు. దయచేసి మీరు మీ విధానాలు మార్చుకోండి. రేపు రాబోయే ఎలక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్ ముందు ఉంటుంది, ఈవీఎం బాక్స్ ముందు ఎంపీది ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యేది ఉంటుంది. ముందు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంపీ దాంట్లోకి వచ్చాడు గాజు గ్లాస్ గుర్తు. మన జనసేన పార్టీ మొదటిది 6వ నెంబర్ గాజు గ్లాస్ గుర్తుంటుంది. ఇలాంటి విషయాలు కొంచెం దయచేసి ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా బాధ్యతగా ఉండండి. రేపు రాబోయే ఎలక్షన్ అటు భవిష్యత్తు వైపు వెళ్తామా, అంధకారం వెళ్ళిపోవటమా అన్నది మన జీవితాలు తేలిపోతాయి. బాలశౌరి గారు మాకు ఒక 20 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నారు. ఆయన దశాబ్దాల నుంచి మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో బాగుంటాడు. తప్పు చేస్తే ఎంతైనా ఇబ్బంది జరిగితే ఎంతకైనా నిలబడతాడు. మంచి బలం నెట్వర్క్ ఉంది, ఢిల్లీ స్థాయిలో మంచి లాబింగ్ ఉంది, అందరూ పెద్ద వాళ్ళు అందరితో పరిచయాలు ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ మీకు చేస్తున్నాడు. ఆయన తెనాలి ఎంపీ చేసినప్పుడు కూడా మీకు కృష్ణా జిల్లాతో అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఎంపీగా గెలిస్తే మీ ప్రాంతాలకి ఖచ్చితంగా, మీ ప్రాంతాల అభివృద్ధికి ఆయన బాగా ఉపయోగపడతాడు. మన ప్రాంతాలకి రేపు మీకు బందర్ పోర్టులు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటూ సంపద మిగిలింది కేవలం కోస్తా జిల్లాలో సముద్రమే. ఈ సముద్రాన్ని ఆధారం చేసుకుని సింగపూర్ డెవలప్ అయినా, దుబాయ్ డెవలప్ అయినా, ఎవరు డెవలప్ అయినా రేపు ఈ సముద్రాన్ని ఆధారం చేసుకుని చెయ్యాలా. ఇంటెన్షనల్ గా పోర్ట్ కార్యక్రమాలు ఆపేశారు. మళ్ళీ దీని సరిపోయింది నాది ఇది ఇప్పుడు. కాబట్టి మీ ప్రాంతం అద్భుతమైన ఏరియా, అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్న ప్రాంతాలు. దీన్ని ఒక బలమైన ఎంపీగా ముందు పెట్టుకోండి. రేపు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికంటే ఎక్కువ అవగాహన ఉంది, బాధ్యత ఉండేది ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ పోస్టల్ బ్యాలెట్ మీద మేము ఆల్రెడీ మా జేఏసీ తరఫున అవగాహన సదస్సులు పెట్టాం. అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే చోట మా మనుషుల చేత మంచినీళ్ళు, మిగతా సౌకర్యాలు పెట్టమని కూడా చెప్పాం. ఈ 3వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ. అందరూ మీకు కోరుతుంది ఒకటే, మీరు ఒక్కొక్కసారి తెలియక ఆ ఓటింగ్ వేసే విధానాలలో ఓట్లు మురిగిపోతున్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ యొక్క ఓటు హక్కుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తప్పకుండా వినియోగించుకుని 3 నుంచి 8 దాకా టైం ఇచ్చారు. అది ఎట్లా వేయాలో జాగ్రత్తగా చూసుకొని మీ అమూల్యమైన ఓటుని బాధ్యతాయుతంగా మంచి ప్రభుత్వాలు నిర్మాణం చేసుకోవడానికి, మంచి వ్యక్తులు గెలిపించుకోవడానికి వేయమని కోరుతున్నాం. అట్లాగే ఎలక్షన్ కమిషన్ తో తప్పకుండా మీ అందరూ కూడా ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళందరం కూడా ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అనేక పరిస్థితులన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం. ఒక లిఖిత పూర్వకం కూడా ఒక వినతి పత్రం సమర్పిస్తాం. వాళ్ళకి డేట్లు సరిపోవట్లేదు, లాస్ట్ మినిట్ లో ఆర్డర్లు ఇచ్చారని చెప్పి ఇవాళ ఫిర్యాదులు. అవునండి, వాస్తవం. వాళ్ళకి 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని అడిగారు. దాన్ని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్స్ తీసుకున్నాకే లేట్, అలాగే టైం సరిపోతే ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం వల్ల టైం పెంచారండి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ వేసే ఓట్లకు కూడా దాని టైం పెంచమని మళ్ళీ అడుగుతాం.